23వ దావీదు కీర్తన 1వ వచనం మనం చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. యెహోవా నా కాపరి. ఎంతమందికి తెలుసు కాపరి అంటే? కాపరి లేకుండా గొర్రెలు ముందుకు వెళ్ళాయంట. మనము చాలా జంతువులను మనం చూస్తాం, చాలా జంతువులు చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈ కాపరి మరి గొర్రెల కొరకు తన ప్రాణం పెడతాడు? మనం చూస్తే దావీదు మరి కీర్తన రాస్తూ యెహోవా నా కాపరి అన్నాడు. యెహోవా నా కాపరి, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్. మనకు ఒక కాపరి ఉండాలి. ఎందుకు కాపరి మనకు అవసరం? చూడండి, ఇక్కడ మనము ఈ గొర్రెల మంచి కాపరి గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు. ఎందుకైనా మంచి కాపరి? ఎందుకు ఆయన గొర్రెలకు మంచి కాపరి అని మనం ఆలోచన చేస్తే, మరి ఇక్కడ గొర్రెలకు ఒక స్వభావం ఉన్నది. ఆ స్వభావం ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకు మనము చూస్తే ఈ గొర్రెలను, గొర్రె పిల్లలను వీరు సపరేట్ చేస్తారు. అంటే పిల్లలు, చిన్న చిన్న పిల్లలు అన్నిటిని కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్లేస్లో పెడతారు. ఈ పెద్ద గొర్రెలన్నిటిని కూడా వేరే దాంట్లో పెడతారు. అయితే ఉదయాన్నే వాటిని విప్పేస్తారు. అవన్నీ కూడా ఒకేసారి బయటకు వచ్చేస్తాయి. ఊహించుకుందాం ఒకసారి, ఒక 500 గొర్రెలు ఇటు, అంటే పెద్ద గొర్రెలు ఉన్నాయన్నీ, పిల్లలన్నీ కూడా ఒక 100-200 ఉన్నాయనుకుందాం. ఇప్పుడు సపరేట్ చేశారు పిల్లలని. కానీ ఇవన్నీ కూడా ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ పిల్లలు కన్ఫ్యూజ్ కావు. తన తల్లి ఎక్కడ ఉందో అక్కడికి వెళ్తాయి. మరి అన్నీ సేమ్ ఉంటాయి కదా, అవునా కదా? ఆ పిల్లలు ఎవరిని గుర్తుపడతాయి చెప్పాలా? 500 గొర్రెలు ఉంటే తన తల్లి ఎక్కడుందో వెతుక్కుంటూ పోయి తన తల్లి దగ్గర మనం ఏం చేస్తే పాలు తాగుతాయి. అలాగే నీకు నీ కాపరి ఎవరో తెలిసి ఉండాలి. ఒక చిన్న పాప ఏడుస్తూ ఉంది. ఒక చిన్న పాప ఏడుస్తూ ఉంది. ఒక 10 మంది స్త్రీలు ఉన్నారు అక్కడ. ఒకరి తర్వాత ఒకరు వస్తూ ఉన్నారు. ఆఫీస్ బయట వాళ్ళ తండ్రి ఆమెను ఎత్తుకొని ఉన్నాడు. ఆ ఆఫీస్లో నుంచి ఒక్కొక్కరు బయటికి వస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ చూస్తూ ఉంది. ఎప్పుడైతే వాళ్ళ అమ్మ కనపడిందో వెంటనే ఏడుపు ఆపేసింది. ఇక డ్యాన్స్ చేయడం మొదలుపెట్టింది. ఎవరు? ఒక చిన్న పాప గుర్తుపట్టింది తన తల్లిని. ఈరోజు మీ ఇంట్లో కూడా మీ పిల్లలు మిమ్మల్ని గుర్తుపడతారు. ఎందుకంటే సహవాసం కదా, సహవాసం. అలాగే ఈరోజు ప్రతి క్రైస్తవుడు తన కాపరిని వారు గుర్తుపట్టాల, సహవాసం కలిగి ఉండాల. ఇక్కడ దావీదు అన్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఇక నేను ధైర్యంగా ఉన్నాను, అన్నీ ఆయన చూసుకుంటాడు, నాకు కాపరి ఉన్నాడు. రోడ్డు మీద మనం వెళ్తూ ఉంటే ఏదైనా ఒక కుక్క ఉందనుకోండి రోడ్డు మీద, పిల్లలు ఏం చేస్తారు? డైరెక్ట్గా వెళ్ళిపోతారు దాని దగ్గరికి. ఎక్కడికి వస్తారు? వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వస్తారు. పేరెంట్స్ ముందు వెళ్తున్నారు అనుకోండి, వాళ్ళ పక్కనో లేకపోతే వాళ్ళ భుజం మీద ఉంటారు ఎత్తుకుంటే. అప్పుడు
ఆ కుక్కని బెదిరిస్తూ ఉంటారు వీళ్ళు. అప్పటిదాకేనేమో పరిగెత్తే వీళ్ళు, భయపడే వీళ్ళు, ఎప్పుడైతే తన తల్లి లేదా తండ్రి ఎత్తుకోగానే వాళ్ళకి ఎక్కలేని ధైర్యం వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళ పేరెంట్స్ దేన్నైనా వాళ్ళు ఎదురిస్తారో ఆమెను కాపాడుకుంటారు. ఎందుకంటే వాళ్ళు చూపించే ప్రేమ, వాళ్ళు ఇచ్చే ఆ యొక్క మరి ఏదైనా పాపకు కావాల్సింది ఏదైనా వాళ్ళు కొనియడం కావచ్చు, లేకపోతే వాళ్ళు అడిగిన ఏదైనా తీసుకొని ఆ బిడ్డకి ఇవ్వడం కావచ్చు. మరి ఇవన్నీ చూస్తున్నప్పుడు మరి ఆ బిడ్డకు ఒక ధైర్యం ఉంటుంది. ఏంటంటే ఈ లోకంలో నా తండ్రిని మించిన తండ్రి ఉండడు, నా తల్లిని మించిన తల్లి ఉండదు, వాళ్ళకంటే గొప్ప ప్రేమ ఏది లేదు అని వాళ్ళు అనుకుంటారు ఆ చిన్నతనంలో. నిజమే. మరి ఇంత గొప్ప ప్రేమ మరి ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులు మనకిస్తే, మరి పరలోకంలో ఉన్నటువంటి తండ్రి తన కుమారుణ్ణి నీ కోసం నా కోసం మరి లోకానికి పంపి ఆయనను మరి బాధపెట్టి సిలువ వేసి చంపి మరి ఆయనను మన కోసం అర్పించాడు కదా. మరి అంత గొప్ప ప్రేమ ఉన్నటువంటి తండ్రి, మరి ఆ తండ్రి ప్రేమను మరి అర్థము చేసుకున్న వారు ఎంతమంది ఉన్నారు కదా. దేవుని ప్రేమను అర్థం చేసుకుని ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు మీరు ఏదైనా ఒక సమస్యలో ఉన్నారు, ఆ సమస్యలో మీకు సహాయం చేసేవారు ఎవరు లేరు. మీకు ఒక అధికారి, ఒక పెద్ద ఆఫీసర్ మీకు పరిచయం అయ్యాడు అనుకోండి, మీరేం చేస్తారు? దేనికైనా భయపడతారా? పోనీ హోమ్ మినిస్టర్ మీకు రిలేటివ్ అనుకుందాం, మీరు ఎవరికైనా భయపడతారా? అమ్మా, భయపడరు. సీఎం మీకు రిలేటివ్ అనుకోండి, లేదా ఫ్రెండ్ అనుకోండి, ఫ్యామిలీ ఫ్రెండ్, మీరు భయపడతారు ఎవరికైనా? ఎవరికి భయపడరు కదా. మరి ఈరోజు క్రైస్తవుడు భయపడుతున్నాడు. దేనికి? పాపానికి. క్రైస్తవుడు భయపడుతున్నాడు ఈరోజు ఈ లోకానికి. క్రైస్తవుడు భయపడుతున్నాడు ఈరోజు ప్రతి ఒక్క సమస్యను బట్టి. క్రైస్తవునికి నెమ్మది లేదు. అంటే దేవుని బిడ్డలకు, విశ్వాసులకు. ఎందుకో తెలుసా? వాళ్ళకు ఒక నిరీక్షణ లేదు. సమస్య వచ్చిందనుకోండి, ఏదైనా ఒక సమస్య, దేవుడు ఉన్నాడు, యెహోవా నా కాపరి అని వీళ్ళు అనరు కదా. నేను కూడా ఒకానొక సమయంలో మరి ఎన్ని వాక్యాలు విన్నా, ఎంత ధైర్యాన్ని మనకు దైవజనుడు మరి వాక్యం ద్వారా మనకు బోధించినా కూడా కొన్ని సందర్భాల్లో మనకు భయం కలుగుతుంది. యెహోవా నా కాపరి, దేవుడు నాకు తోడై ఉన్నాడు, నేను ఎవరికి భయపడను, దేనికి భయపడను, ఈ లోకములో ఉన్న దేనికైనా నేను భయపడను, ఎందుకంటే యెహోవా నాకు తోడు. హల్లెలూయా. అది చాలండి. ఆయన నా కాపరి. ఒకవేళ నాకు ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, నేను బాధపడను, భయపడను, ఎందుకంటే ఆయన చూసుకుంటాడు. ఈ విశ్వాసం నీకుందా? ఈ నమ్మకం నీకుందా? ఈరోజు ఎన్నో కుటుంబాల్లో, ఎంతోమంది జీవితంలో ఈ విశ్వాసం లేదు, ఈ నమ్మకము లేదు. అందుకే సమస్య వచ్చినప్పుడు భయపడతాం, సమస్య వచ్చినప్పుడు ఏడుస్తాం, సమస్య వచ్చినప్పుడు ఇదిగో ఎట్టో చూస్తూ ఉంటాం, ఇతరులపై మనం ఆశ పెట్టుకుంటాం, వాళ్ళ తట్టు మనం చూస్తూ ఉంటాం. దేవుని వైపు మనం చూడలేదు, దేవుని వైపు మనం చూడటం లేదు. అందుకే ఈరోజు నీ సమస్య అది పోవటం లేదు. ఈరోజు సమస్యలు వస్తాయి కానీ పోతాయి, కానీ పోవట్లేదంటే అది అక్కడ సెటిల్ అయిపోయింది నీ జీవితంలో, నీ శరీరంలో, లేదా నీ కుటుంబంలో ఆ సమస్య సెటిల్ అయిపోయింది. ఎందుకంటే దానికి అక్కడ నెమ్మది ఉంది, ఎందుకంటే నీలో ఆ నిరీక్షణ లేదు. యెహోవా నా కాపరి అనే మాట నీకు నీ నోటి నుంచి రాదు, ఎందుకంటే అది చిన్నపిల్లల కంఠత వాక్యం కదా. చిన్నపిల్లలు కంఠత వాక్యం, దాన్ని మనము లక్ష్య పెట్టము. దాంట్లో ఉన్నటువంటి అర్థము చూడండి. గొర్రెలకు మంచి కాపరి ఆయనకు పేరు. గొర్రెలు ఏం చేస్తాయండి? వెంబడిస్తాయి.
తన కాపరి ఎటు వెళ్తే అతని వెంట అది వెళ్తూ ఉంటుంది. యేసు ఏమన్నాడు? నన్ను వెంబడించు అన్నాడు. మనుషులో లేదు ఆయనను వెంబడించే గుణము, కానీ ఆ గొర్రె పిల్లలో ఆ గుణం ఉంది. ఆయనను వెంబడించడం మొదలుపెట్టింది. ఎందుకు అంటే మనం చూస్తాం బైబిల్లో ఒక కథ ఉంటుంది. 100 గొర్రెలు ఉన్నటువంటి ఒక కాపరి, ఒక్క గొర్రె తప్పిపోతే ఆ ఒక్క గొర్రె కోసం ఈ 99 గొర్రెలను ఆయన విడిచిపెట్టి ఆ ఒక్క గొర్రె కోసం వెళ్ళి ఏం చేశాడంట? వెతికి దానిని దొరికినప్పుడు భుజముల మీద వేసుకొని సంతోషంతో తిరిగి వచ్చాడంట. ఎప్పుడో తెలుసా? నువ్వు ఆయనకు ఇష్టడవై జీవించినప్పుడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా.